ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మధుని గుణ చూస్తే మధు పలానా అని తెలిస్తే 1,00,000 ప్రశ్నలు వాడి బుర్రను తొలిచేస్తాయి. అడిగి అడిగి మా బుర్రలు బద్దలు చేస్తాడు. ఎలాగైనా మధు నాపాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, వార్డ్ మెసేజ్ ఇప్పుడే వస్తా. అంకుల్ మీరా? నువ్వు అక్కడికి వెళ్తే మన మాడు పెంకులు పగులుతాయి. మధు, ఇదేమైపోయింది? సడన్ గా మాయమైపోయింది. ఎట్నుంచి వస్తుంది? ఏంటి జనని అక్కడే ఆగిపోయావు? రా. వస్తున్నాను సార్. ఎందుకు అంకుల్ అంత టెన్షన్? ఎందుకంట పెట్టి ఎందుకు? అవతల మీ అమ్మ నాన్నల మధ్య 1,00,000 తగాదాలు జరుగుతున్నాయి. జిగో పోటీలు, ప్రొఫెషనల్ వార్, పరిష్కారాలు చేయలేక, ఇద్దరిని కంట్రోల్ చేయలేక, కాంప్రమైజ్ చేయలేక మధ్యలో నేను నలిగి నీలుగుతున్నా. ఇప్పుడు పుండు మీద పుట్రలా నువ్వు ఎంట్రీ అయితే మనందరి మధ్యలో దావాగ్ని అలువుకున్నట్టే. అవునా? అవునా అని అమాయకంగా అడుగుతావే? 100 10,000 వాలాలు ఒకేసారి పేల్తాయి. అంతా అల్లకల్లోలం అయిపోతుంది. అలాగా? నేనేదో అమ్మని నాన్నని టీజ్ చేద్దామని వచ్చాను. టీజ్ తర్వాత ఫ్యూజులు లేచిపోతాయి. కొంతకాలం కాస్త నీ అల్లరి తగ్గించడం బెటర్. వాళ్ళు సెట్ అయితే టోటల్ ఫ్యామిలీ సెటిల్ అవుతుంది. అయితే నేను కలవద్దు అంటారు? ఇందక్కడి నుంచి చెప్పేది అదే కదా తల్లి. అర్జెంటుగా ఎగ్జిట్ అవ్వకపోతే ఫైర్ అలారమ్స్ మోగుతాయి. వెళ్ళు తల్లి, వెళ్ళు వెళ్ళు. అమ్మా, కనిపించట్లేదేంటి? తనేది? పంపించేశానుగా. థ్యాంక్స్. ఎవరిని పంపించేశావు? చచ్చాను. మధు నాకు తెలుసని వదినికి తెలియదు కదా. టంగ్ స్లిప్ అయ్యానే. అదే పేషెంట్ డిశ్చార్జ్గానేగా వచ్చాను. తనని పంపించే వస్తున్నా వదినా. నువ్వు అడిగింది పేషెంట్ గురించే కదా? అదేలే. ఏంటి వదినా, ఎనీ డౌట్? ఏం లేదు, నువ్వు వెళ్ళు. అదేటు పోయింది? ఎక్కడ నా కోసం వెతుకుతుంది? మళ్ళీ మేమంతా ఉన్నప్పుడు ఊడిపడదు కదా. కాల్ చేస్తాను. చెప్పమ్మా. ఎక్కడున్నావే? నువ్వు బిజీ అన్నావుగా, ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని రిటర్న్ అయ్యాను. నువ్వు ఫీల్ అయ్యావా? రమ్మంటావా? కాలేదు కాలేదు, నేను బిజీగానే ఉన్నాను. వదిలే, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అగ్రిమెంట్ నుంచి బయటపడాలి. లేకపోతే ఎప్పుడైనా పిల్లల ముందు బుక్ అవ్వడం ఖాయం.
ఏమిటమ్మా సంగతులు? ఆ విషయాలు అడగాల్సింది నేన్రా. ఎలా ఉన్నావు? ఎలా అంటే ఏం చెప్పనమ్మా, అటు మావయ్య ఇటు తరుణు, మధ్యలో నేను. వీడటు దగ్గర కానివ్వడు, ఆయన ధైర్యం చేయడు. నడి సముద్రంలో నావైపోయింది నా బతుకు. రే, చాతకాని మాటలు మాట్లాడుకురా. శక్తి కొడుకుగా బిహేవ్ చేయి. పిరికి మాటలు మాట్లాడితే నాకు ఒళ్ళు మండిపోతుంది. నా సిచ్యువేషన్ నీకు తెలియడం లేదు తల్లి. నువ్వే సిచ్యువేషన్లో ఉన్నా ఎలాగైనా మామయ్యని కన్విన్స్ చేసి ఆ ప్రయత్నంలోనే ఉన్నా. ఏ ప్రయత్నం? ఆ ఇంట్లో ప్లేస్ కోసం. ప్లేస్ తర్వాత ముందు క్యాష్ కావాలి. అర్జెంటుగా 5 లక్షలు మామయ్యని అడిగి పంపించు. నన్ను అడిగి పంపించమనకపోతే నువ్వే ఫోన్ చేసి అడగచ్చు కదా. నేనడిగితే నువ్వెలా అప్గ్రేడ్ అవుతావురా? నీ తెలివితేటలకి ఇది టెస్ట్. టెస్టా? ఎప్పుడా? అన్నప్రసన్న రోజు ఆవకాయ అన్నట్టుంది. పబ్బులకు ఎదిగిన వాడివి పసిపిల్లాడివేం కాదు. నా కొడుగ్గా నువ్వు ఎదిగావనే నమ్మకం నాకు కలగాలంటే నువ్వు నేనడిగిన క్యాష్ పంపించి తీరాల్సిందే. అమ్మా, నేను అకౌంట్ సెక్షన్లో ఉంటే అడగకుండానే పంపించేవాణ్ణి. నేనుండేది సూపర్వైజింగ్ సెక్షనే. పోస్ట్ సంగతి వదిలేరా, రిలేషన్ వాడు, వాణ్ణడుగు పంపు అంతే. అమ్మా, అబ్బా, ఏంటిది ఈజీగా అడుగు పంపించు అంటుంది? అది అసలు అయ్యే పనేనా? కానీ ఒక ఛాన్స్ తీసుకోవచ్చు. అమ్మ ఇది అడిగింది, అమ్మ పేరు వాడితే మావయ్య ఖచ్చితంగా కాదంటావు. సో అమ్మొక 5, నాకు 5, టోటల్గా ఒక 10కి టార్గెట్ పెట్టుకుంటే. రే 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 ధీరజ్, అమ్మ నీకొక మంచి అవకాశం ఇచ్చిందిరా. కానీ మావయ్యకి ఏం రీజన్ చెప్పాలి? ఏం చెప్తే మావయ్య కన్విన్స్ అవుతాడు? ఎలా కరెన్సీ జారుతాడు? అమ్మో, ఇప్పుడు ఆ తరుణ్ గడి నోటీస్కి పోకుండా మేనేజ్ చెయ్యాలి. పోయిందో ఇక ఫినిషే. అబ్బా, ఇప్పుడు ఇది ఒక ఎక్స్ట్రా స్ట్రెయిన్ అయిపోయింది. ఫైండ్ ద రీజన్ ధీరజ్, రీజన్. వాట్ వుడ్ బి ద రీజన్? రీజన్. మధ్యాహ్నం శివ అంకుల్ చాలా పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు. ప్రమాదం నుంచా? ఏమైంది? నేను సరదాగా అమ్మా నాన్నని టీచ్ చేద్దామని హాస్పిటల్కి వెళ్ళాను. ఇప్పుడు పుండు మీద పుట్రలా నువ్వు ఎంట్రీ అయితే మనందరి మధ్యలో దావాగ్ని అలువుకున్నట్టే. అర్జెంటుగా ఎగ్జిట్ అవ్వకపోతే ఫైర్ అలారమ్స్ మోగుతాయి. వెళ్ళు తల్లి, వెళ్ళు. అంకుల్ చూడకపోతే ఏమయ్యేది పరిస్థితి? ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచనలు మైండ్లోకి రానివ్వకు. క్లియరెన్స్ వచ్చేదాకా కాస్త కామ్గా ఉండు. అంకుల్ కూడా అదే చెప్పారు. బీ అలర్ట్ మధు. అన్నయ్య, నువ్వు కోప్పడను అంటే నీతో విషయం మాట్లాడాలి. నిన్నెందుకు కోపడతానరా? విషయం ఏంటో చెప్పు. అది అది ఏంటి మధు అది అది అంటూ నా దగ్గర నసగాల్సిన అవసరం ఏంటి? అసలు ఇంద్రనీల్ గురించి నీ అభిప్రాయం ఏంటన్నయ్య? అందుకే నా నసుగుడు. అప్పుడే చెప్పానుగా. అప్పటి సంగతి వదిలే, ఇప్పుడు చెప్పు. అప్పుడైనా ఇప్పుడైనా నా అభిప్రాయంలో మార్పు లేదు. నువ్వు నా చెల్లివని తెలిసాక అప్పటికన్నా ఇంకా కన్సర్న్ పెరిగింది. అందుకే కదా వాడికి వార్నింగ్ ఇచ్చింది. పెరిగి వాళ్ళు ప్రేమించడానికి, ప్రేమించబడడానికి అర్హత లేని వాళ్ళు మధు. వాడు వాళ్ళ పెద్దవాళ్ళని ఒప్పిస్తాడన్న నమ్మకం నాకుందన్నయ్య. సాధ్యం కాకపోతే అనే భయం నాకుంది. వాడు నన్ను ఆనెస్ట్ గా లవ్ చేస్తున్నాడన్నయ్య. లవ్ లో ఆనెస్ట్ ఉంటే ఏం లాభం? నీతో లైఫ్ లాంగ్ కలిసి బతుకుతా, ఎవరినైనా ఎదిరిస్తా, నీ చెయ్యి వదలను అని ప్రామిస్ చేయలేకపోతున్నాడు కదా. సడన్ గా నువ్వు అడిగితే చెప్పలేకపోయాడేమో. కాన్ఫిడెన్స్ ఉన్నవాడిని సడన్ గా అడిగినా టక్కన ఆన్సర్ చెప్పాలి. ఆ కాన్ఫిడెన్సే కదా మనకి నమ్మకం కలిగించేది. అయినా తర్వాత నువ్వు వాడిని కలిసావా? లేదు. నిజంగా? ప్రామిస్. మరి నేను వార్నింగ్ ఇచ్చి చాలా రోజులైంది కదా. తను ఆనెస్టే అయితే ఎన్ని రోజులు ఆలోచించి స్ట్రాంగ్ డెసిషన్ ఎందుకు చెప్పలేదు? వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి మనసులో మాట చెప్పి ఎస్ఆర్ నో అని నీకో నాకో ఎందుకు చెప్పలేదు?
నువ్వు వార్నింగ్ ఇచ్చావని హర్ట్ అయి ఉంటాడు. హర్ట్ అవడం ఏంటి? ప్రేమించిన వాడు వార్నింగులకి భయపడ్డు. నిజంగా నీతో లైఫ్ షేర్ చేసుకునే ఆలోచన స్ట్రాంగ్గా ఉంటే ఈ పాటికి డెసిషన్ తీసుకుని నీకు చెప్పడమో నన్ను అప్రోచ్ అవ్వడమో చెయ్యాలి. ప్రేమ కోరుకునే వాళ్ళు భయానికి ప్లేస్ ఇవ్వరు. వాడు చాలా మంచోడు అన్నయ్య. గొప్ప పిరికివాడు మధు. లవ్ అంటే చిలిపిగా కబుర్లు చెప్పుకోవడం కాదు మధు. బీరు తాగుతూ కూల్గా కాలం గడిపేయడం అంతకన్నా కాదు. చిల్ అవ్వడం కాదు, స్పీడ్గా బైక్ మీద వెళ్తూ థ్రిల్ ఫీల్ అవ్వడము కాదు. ప్రేమ ఉన్నప్పుడు ఓ బ్లైండ్నెస్ వాస్తవాన్ని చూడనివ్వదు, ఫ్యూచర్ గురించి ఆలోచించనివ్వదు. అందుకే ప్రేమ గుడ్డిది అంటారు, తెలుసు కదా. నువ్వెవరినైనా ప్రేమించావా అన్నయ్య? బ్రేకప్ అయిందా? కరెంట్ షాక్ కొడుతుందన్న విషయం అనుభవంతోనే తెలుస్తుందా? ఇది అలాగే. ప్రపోజ్ చేసేటప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ ఉంటుందో బ్రేకప్ అయినప్పుడు పెయిన్ భరించడం కష్టం. హృదయం ముక్కలైపోతుంది, బతుకు మీద ఆశ చచ్చిపోతుంది. మా విషయంలో అలాంటివేం జరగవని నాకు నమ్మకం ఉందన్నయ్య. అమ్మా నాన్నలు పెళ్లికి ముందు ఇప్పుడున్న పరిస్థితి వస్తుందని కల్లో ఊహించుండరు కదా. చిన్న అబద్ధం ఎంతమందిని బాధ పెడుతుందో, ఎన్ని బంధాలని దూరం చేస్తుందో చూస్తున్నావు కదా. నీకోసం ఒకవేళ ధైర్యం చేసి కొంతకాలానికి మనం ఇప్పుడు అమ్మా నాన్నల కోసం ఎలా ఆరాటపడుతున్నామో తను వాళ్ళ గురించి అలాగే ఆరాటపడి తపన పడి ఆ పక్కకు వెళ్తే? నేను ప్రేమకి వ్యతిరేకం కాదు, నీ విషయంలో హామీ కోరుకుంటున్నాను. అప్పటి సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు నేను సింగిల్ పేరెంట్ డాటర్ని కాదు కదన్నయ్య. వాళ్ళదో పెద్ద ఆర్థడాక్స్ ఫ్యామిలీ అన్నాడు కదా. మనమేం నాస్తికులం కాదు కదన్నయ్య. అవ్వచ్చు, కానీ నాకెందుకో వాడి విషయంలో అస్సలు నమ్మకం కుదరడం లేదు. ఎన్నో ఏళ్ల తర్వాత మనం అన్నా చెల్లెలుగా కలిసాం. లేదు, కలిసి పెరిగిన ఏ విషయంలో నువ్వు బాధపడ్డా నేను భరించలేను. నీ మంచి కోరే అన్నగా చెప్తున్నాను. ప్రేమలో పడి ఏ క్షణం తొందరపడ్డా జీవితం నాశనం అవుతుంది. ఆలోచించు మధు. నువ్వు ఇంతగా చెప్పాక కూడా నేనెలా బ్లైండ్గా బిహేవ్ చేస్తా? చాలా జాగ్రత్తగా ఉంటాలే అన్నయ్య. నచ్చ చెప్తే నా చెల్లెలు ఈ అన్నయ్య మాట వింటుంది కదా. తప్పకుండా అన్నయ్య. వాట్ డార్లింగ్, ఎందుకంత లేట్ అయింది? మా అన్నయ్యకి తెలియకుండా రావడానికి టైం పట్టింది. తెలియకుండా రావాల్సిన అవసరం ఏంటి? చెప్పి రావడానికి భయం వేసిందా? అయినా మన గురించి వాడికి ఎప్పటి నుంచో తెలుసు కదా, వద్దంటాడా? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు అన్నయ్యగా రెస్పెక్ట్ ఇవ్వాలిగా. భయము రెస్పెక్ట్ అని ఫస్ట్ టైం వింటున్నా. ముందు మీ అన్నయ్య పరిచయమా నేనా? ముందా వెనుక అని కాదు, అన్నయ్యకి ఇచ్చే గౌరవం అన్నయ్యకి ఇవ్వాలి కదా. లవ్కి రెస్పెక్ట్ ఇవ్వవా? ఈ అన్నయ్యలు అమ్మలు అమ్మమ్మలు మనలాంటి వాళ్ళ మనసు అర్థం చేసుకోరు. లవ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రిలేషన్షిప్ కదా. లవ్వే కదా ఫ్యూచర్ రిలేషన్ కి బేస్మెంట్. అయినా నువ్వేంటే నన్ను పూర్తిగా మర్చిపోయావా? నేనంత గుర్తుంటే నువ్వేమైనా ఫోన్ చేసావా? ఎందుకో మీ అన్నయ్య ఆ రోజు అలా క్లాస్ పీకిన తర్వాత కొంచెం ఫీల్ అయ్యాను. ఎంత అన్నయ్య అయితే మాత్రం కాస్త కూల్గా చెప్పొచ్చు కదా. మ్యాన్ హ్యాండ్లింగ్ అవసరమా? చాలా బాధ అనిపించింది. అవును, నన్ను ఫోన్ చేయొచ్చు కదా అన్నావు, నువ్వెందుకు చేయలేదు మరి? వాడు నీకు క్లాస్ పీకాడని తెలిసినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. తర్వాత ఏవో ఫ్యామిలీ మ్యాటర్స్లో అంతా బిజీ, సరైన మూడ్లో లేను. నిన్ను కలవాలనే థాట్ కూడా ఆ మూడ్లో కలగలేదు. బీర్ తాగుదామా? బైక్ మీద అలా వెళ్ళొద్దామా? లవ్ అంటే చిలిపిగా కబుర్లు చెప్పుకోవడం కాదు మధు. బీరు తాగుతూ కూల్ గా కాలం గడిపేయడం అంతకన్నా కాదు. చిల్ అవ్వడం కాదు, స్పీడ్ గా బైక్ మీద వెళ్తూ థ్రిల్ ఫీల్ అవ్వడము కాదు. ప్రేమ ఉన్నప్పుడు ఓ బ్లైండ్నెస్ వాస్తవాన్ని చూడనివ్వదు. ఫ్యూచర్ గురించి ఆలోచించనివ్వదు. అందుకే ప్రేమ గుడ్డిది అంటారు, తెలుసు కదా. వద్దు. వద్దా? మధుయేనా వద్దంటుంది? డౌట్ ఏం లేదురా, మధునే. కానీ మూడ్ లేదు. మూడ్ లేదా? లేకపోతే మీ అన్నయ్యకి ప్రామిస్లు గట్రా ఏమైనా చేసావా? అదేం లేదు. బ్యాడ్ మూడ్ నుంచి రిలాక్స్ అయ్యి కొత్త మూడ్లోకి వెళ్ళడానికే చిల్డ్ బీర్. బీర్ లేకపోతే చిల్లవలేమా? నువ్వేదో కొత్త ఆలోచనలు, కొత్త మాటలు మాట్లాడుతున్నావే. ప్లీజ్ మధు, మధులాగానే ఉండవే. నిన్ను చూసి చాలా రోజులైంది. ఇప్పుడు చూడగానే ఎంత హాయిగా ఉందో తెలుసా?
నేను చాలా రిలీఫ్గా ఫీల్ అవుతున్నా. అదేనమ్మా లవ్లో ఉండే మ్యాజిక్. నా గుండె నీకోసం, నీ గుండె నా కోసం ప్రతి క్షణం లయబద్ధంగా కొట్టుకుంటూ ఉంటాయి. ఆ చప్పుళ్లలో నీకు నా పేరు, నాకు నీ పేరు వినిపిస్తూ ఉంటాయి. అందుకేనా ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత ఇప్పుడు నేను గుర్తొచ్చాను? సారీ చెప్పాను కదా, ఇప్పుడు కాల్ చేసింది నేనే కదా. నిన్ను మిస్ అయిన ఫీల్ నన్ను చాలా బాధ పెట్టిందిరా. ఫర్గెట్ ద పాస్ట్, లెట్స్ ఎంజాయ్ విత్ అవర్ స్టైల్. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అదేనమ్మా లవ్లో ఉండే మ్యాజిక్. నా గుండె నీకోసం, నీ గుండె నా కోసం ప్రతి క్షణం లయబద్ధంగా కొట్టుకుంటూ ఉంటాయి. ఈ గ్యాప్ నీ మీద ఇంకా ఎఫెక్షన్ పెంచుతుంది తెలుసా? నిన్ను చూడగానే నా కళ్ళు చెమ్మగిల్లాయి, చూసావా? మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. నాలోనూ అదే నమ్మకం నీ మీద ఉందిరా. తాగు. ఎంత హాయిగా ఉందిరా. బీర్ టేస్టా? ఇష్టాలు ఇలా దగ్గర అవ్వడం. ఎంతో భారం దిగిపోయినట్టు ఎంత తేలిక పడిందో మనసు. నీకోసం వెయిట్ చేస్తున్నప్పుడు వస్తావా రావా అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? రాకుండా ఎలా ఉంటాను? మన లవ్ లో సిన్సియారిటీ ఉంది. లైఫ్ లాంగ్ ఇది కంటిన్యూ అవ్వాలిరా. నో డౌట్. మన మనుషులుగా విడిగా ఉన్న మన బ్రీత్ ఒకటే. ఐ విల్ బీ విత్ యూ ఫర్ ఎవర్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కొత్తగా ఏదోలా అనిపిస్తుంది మనసుకి. ఏంటి మేడం, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ కొత్త పిలిపేంటి? టీచర్ నుంచి బిజినెస్ పార్ట్నర్గా అడ్మినిస్ట్రేటర్ లెవెల్కి ప్రమోట్ అయ్యావు కదా. ప్రమోషన్ కాదు, ప్లేస్ పోగొట్టుకున్న ఫీల్ వస్తుంది. నేనుగా ఉన్నప్పుడే హ్యాపీ. ఈ పార్ట్నర్షిప్పే నాకు లేనిపోని టెన్షన్ క్రియేట్ చేస్తుంది. అదేంటి అలా అంటున్నావు? వర్క్ నచ్చడం లేదా? హెవీ ఫీల్ కలిగిస్తున్న టెన్షన్. యోగా ఎక్స్పర్ట్వి, నువ్వు టెన్షన్ హెవీ ఫీల్ అనడం ఏంటి? యోగా పేషెంట్స్ పాత అయినా ప్లేస్ కొత్త కదా. నీకు పేషెంట్స్ ముఖ్యం కదా, పేషెంట్స్ కూడా ఎక్కువే కదా. అఫ్ కోర్స్, అక్కడ అన్ని నా ఇష్టాలే ఉండవు కదా చక్రి. సూపర్వైజేషన్, వాళ్ళ ఫీలింగ్స్, వే ఆఫ్ థింకింగ్ టోటల్గా అన్ని డిఫరెంట్గా ఉంటాయి కదా. పైగా నేనెక్కడ ఓవర్కమ్ అవుతానో అన్న ఈగో కూడా ఉండొచ్చు. కాస్త నీతో పరిచయమై నిన్ను అర్థం చేసుకుంటే ఎవరు నిన్ను తప్పు పట్టరు. అర్థం చేసుకోలేకపోవడమే కదా లోపం, ప్రాబ్లం. ఎవరన్నా నిన్ను తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారా? పోనీ గుణశేఖర్కి చెప్దామా? ఇది మరీ బాగుంది. అసలు తనేమనుకుంటున్నాడో మనకు తెలీదు. తనే తప్పుగా అర్థం చేసుకుంటే నో. ఎందుకు నవ్వుతున్నా? నేను స్టాప్ ఇట్ అన్న వర్డ్స్ నీకు ఫ్లాష్ అయి ఉంటాయి. అందుకే కదా నువ్వు అతని గురించి పొగడబోయి ఆగిపోయింది. సరే, ఆ మ్యాటర్ వదిలే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. ముందు స్టోర్స్కి వెళ్ళి సరుకులు, తర్వాత రైతు బజార్కి వెళ్ళి ఒక 10 రోజులకు సరిపడా కూరగాయలు డిక్కి మొత్తం నింపేయాలి. ఏంటి, కొత్తగా బిజినెస్ లో చేరినందుకు పార్టీ ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? ఫంక్షన్ ఏదైనా చేయాలనుకుంటున్నావా? పార్టీ లేదు, ఫంక్షన్ లేదు. బిజీ కదా, మళ్ళీ కుదరదని. ఇప్పుడే బిజీ అంటున్నావు. రేపు నీతో మాట్లాడాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలేమో. ఏంటి సటైరా? నువ్వు మాట్లాడడానికి అపాయింట్మెంటా? అంతదాకా వస్తే అసలు నీ నా జాబే మానేస్తాను. నో, నువ్వు బిజీ అయితే నేను హ్యాపీయేగా. అదే నిజమైతే అపాయింట్మెంట్ అన్న మాట ఎందుకన్నావు? వదిలే జనని, ప్రతిదానికి నీలో ఈ మధ్య క్వశ్చనింగ్ ఎక్కువైంది. ఆర్గ్యుమెంట్ ఎక్కువ చేస్తున్నావు. క్యాజువల్ విషయాలను కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నావు. అయితే నువ్వు నాకు ఫ్రెండ్వి కాదు. పో. వాట్? ఫ్రెండ్ కానా? లేకపోతే నువ్వు నన్ను అలా అండవేంటి? నువ్వన్న మాటల్లో రీజన్ వెతకడం ఏంటి? నీతో ఆర్గ్యూ చేయడం ఏంటి?
మావయ్య మావయ్య ఏమైంది? చక్రి ఏదో ఒకటి చెయ్యి చక్రి, నేను జననినే. మావయ్య మావయ్య ఏమైంది మావయ్య? మావయ్య మాట్లాడండి మావయ్య. మావయ్య మావయ్య నేను జనని వచ్చాను మావయ్య, కళ్ళు తెరిచి చూడండి మావయ్య. మావయ్య త్వరగా హాస్పిటల్ తీసుకెళ్దాం పద. చక్రి ఏదో ఒకటి చెయ్యి, హాస్పిటల్కి తీసుకెళ్దాం మావయ్య. మావయ్య చూడండి మావయ్య. ఇప్పుడు నాకు ఈ ఓదార్పు చాలా అవసరం. థ్యాంక్ యూ సౌమ్య.